అహంకారం వస్తే ఏమవుతుందో 2024 ఎన్నికల్లో మనం చూసాం. వై నాట్ అని చెప్పిన వాళ్ళకి కేవలం ఒక క్రికెట్ టీం మిగిలింది. 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లు పడిపోయారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోయారు. అహంకారం వస్తే ఎంత ఇబ్బంది పడతాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. సైకో పార్టీ మనకి సినిమా చూపిస్తానంటున్నారు. రపరప బ్యాచ్కి నేను ఒకటే చెప్తున్నా, మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. ఈ సైకో బ్యాచ్ బతకదు. వాళ్ళు ఒకటే చెప్తున్నా, మీ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే. ఇది గుర్తు పెట్టుకోండి. జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే లోకేష్ చెప్తా ఉన్నాడు. అసలు ట్రయల్ రన్ చూసే బెదిరిపోతే 5 సంవత్సరాలు ట్రయల్ రన్నే కదా, 30 సంవత్సరాల సినిమా చూస్తారు. ఇంకా 30 సంవత్సరాల సినిమా ఉంది. ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకి బ్రహ్మాండంగా సేవ చేసే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. జగన్ సినిమాకి ఎండ్ ఉండదమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ ఉండదమ్మా. జగన్ సినిమా ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి 30-35 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజాసేవలో ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మా సినిమాకి ఎండ్ ఉండదు. ఎండ్ పడే రోజు ఎవరికి వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ప్రజా తీర్పు ఎట్లా ఇస్తారా తొందరలో చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ కార్డు ఉండదు.